రైట్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ నెక్స్ట్ తర్వాత యూనిట్ నగదు స్రవంతి విశ్లేషణ, నగదు ప్రవాహ నివేదిక అంటాం దీన్ని. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఇంతకుముందు మనకు ప్రీవియస్ యూనిట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పాం. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో కాబట్టి అక్కడ ఫండ్ అంటే ఏమని చెప్పాము ప్రీవియస్ చాప్టర్ లో మనం? ఫండ్ అంటే వర్కింగ్ క్యాపిటల్ అన్నాం. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎలా వస్తుంది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో ఆ వచ్చేటువంటి కరెంట్ అసెట్స్ లోంచి కరెంట్ లయబిలిటీస్ ని లెస్ చేస్తే వచ్చేటువంటి మొత్తాన్ని మనం అక్కడ నిధి అంటే చర మూలధనము, నిర్వహణ మూలధనము, వర్కింగ్ క్యాపిటల్ అన్నాం. అయితే మనం ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది నగదు, క్యాష్, నగదు ప్రవాహ నివేదిక. ఓన్లీ మనం ఇక్కడ నగదును గురించి మాత్రమే, నగదు ఏ వ్యవహారాల వల్ల సంస్థలోకి ఇన్ఫ్లో ప్రవహించింది, అలాగే ఏ కార్యకలాపాల ద్వారా నగదు అవుట్ఫ్లో బయట వెళ్ళింది అనే దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నగదు అనేది వ్యాపార సంస్థలకి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి, ప్రముఖ పాత్ర కలిగినటువంటి వహిస్తుంది నగదు అనేది. ఎందుకంటే మనిషి శరీరంలో రక్తము అనేది, రక్త ప్రసరణ లేదా మానవునికి రక్తము అనేది ఎంత అవసరమో వ్యాపార సంస్థలకు కూడా మనీ అనేది అంత అవసరం. వ్యాపార సంస్థలు నగదు లేనిదే వ్యాపార సంస్థలు సక్రమంగా నడపలేం కూడా. సో కాబట్టి మన మానవునికి రక్త ప్రసరణ ఎలాగైతే అవసరమో వ్యాపార సంస్థలు కూడా నగదు అనేది అలాంటి అవసరం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనము నగదు వ్యాపార సంస్థలకి ఎందుకు అవసరం అనేది మనకు బాగా తెలుసు. సప్లైదారులకు చెల్లించాలన్నా, ఖాతాదారులకు చెల్లించాలన్నా, వేతనాలు, జీతాలు లేదా వివిధ ఏ ఖర్చులు చెల్లించాలన్నా వ్యాపార సంస్థకు నగదు అనేది చాలా అవసరం. నగదు అనేది చాలా అవసరము. కాబట్టి మనం ఇక్కడ నగదు వసూళ్లు, నగదు చెల్లింపు. సో కాబట్టి ఏ కారణాల వల్ల సంస్థలోకి నగదు ప్రవహించింది, అలాగే ఏ కారణాల వల్ల నగదు వినియోగం, అప్లికేషన్స్ బయట వెళ్ళింది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం, నగదు అనేది వ్యాపార సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఎలాగంటే మానవుని యొక్క జీవితంలో మనకు రక్త ప్రసరణ అనేది ఎలాగా అవసరం అవుతుందో వ్యాపార సంస్థల్లో కూడా నగదు అనేది అంత అవసరం. కాబట్టి వ్యాపార సంస్థలు నగదు గురించి కూడా అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మనం ఇక్కడ ఆల్రెడీ మనకు నిధుల ప్రవాహ నివేదిక మనము చెప్పుకునేటప్పుడే ప్రస్తుత ఆస్తులు నగదు కూడా ఒకటి. ప్రస్తుత ఆస్తులు అంటే ఏమేమి తీసుకున్నాము? నగదు, రుణగ్రస్తులు, వర్తకపు సరుకు, వసూలు బిల్లులు, ఇవన్నీ మనము ప్రస్తుత ఆస్తుల కింద తీసుకున్నాం. అయితే ఇక్కడ ఆ నిధి అంటే ప్రస్తుత ఆస్తుల్లో నుంచి ప్రస్తుత అప్పులు తీసివేస్తే వచ్చింది మనకు నిధి, చరమూలధనం. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. కానీ ఇక్కడ మనం ఓన్లీ రిమైనింగ్ వాటిని పక్కన పెడదాం. వర్తకపు సరుకు,
అలాగే వసూలు బిల్లులు ఇలా. కానీ ఇక్కడ మనము నగదు ప్రవాహ నివేదికలో ఓన్లీ నగదు, నగదుకు సమానతలు, నగదుకు సమానతలు అంటే స్వల్పకాలిక పెట్టుబడులు, ఇమ్మీడియట్లీ అమ్మేస్తే నగదు రూపంలోకి మార్చడానికి వీలయ్యేటువంటి ఆస్తుల్నే మనం ఇక్కడ నగదు, నగదుకు సమానతలు అంటాం. కాబట్టి నగదు, నగదుకు సమానతమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నగదుగా తీసుకొని దాని యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లో, నగదు సంస్థలోకి ఎలా ఇన్ఫ్లో, ఏ కార్యకలాపాల ద్వారా నగదు మనకు సంస్థలోకి రావడం జరిగింది, ఆ నగదుని మనము ఎలా అవుట్ సోర్సెస్ అంటే అప్లికేషన్స్, ఆ వచ్చినటువంటి నగదుని ఎలా వాడాము అనేది మనకు ఇక్కడ ఓన్లీ రిమైనింగ్ కరెంట్ అసెట్స్ అన్ని పక్కన పెడితే మనము నగదును మాత్రమే గురించి మనం ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. నగదు, నగదుకు సమానం అనేటువంటి విధానం. ఓకేనా? సో అది సో కాబట్టి ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అంటే ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించిన నగదు మరియు బయటికి ప్రవహించిన నగదు వివరించే నివేదిక నగదు ప్రవాహ నివేదిక. దీన్నే మనము నగదు స్రవంతి నివేదిక అంటాం. ప్రవాహము అంటే ఏమని అర్థము? ప్రవాహము అంటే మనం ఆల్రెడీ చెప్పాము, ప్రవాహము అంటే ఫ్లో. అది రెండు రకాలుగా ఉంటుంది, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. లోపలికి ప్రవాహము, బయటికి ప్రవాహం. సో కాబట్టి ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అనేది, నగదు స్రవంత నివేదిక అనేది ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించినటువంటి నగదు మరియు బయటకు ప్రవహించినటువంటి నగదు అలా చూపించేటువంటి నివేదికనే మనం ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అంటున్నాము. అంటే దీనిని సంవత్సర కాలంలో నగదు వసూళ్లు, చెల్లింపులు చూపించేటువంటి నివేదిక. నగదు వసూళ్లు అంటే మామూలుగా మనం ఆల్రెడీ నగదు ఖాతా లేదా నగదు పుస్తకం వేసుంటాం, కానీ ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం మనం ఇక్కడ నగదు ఖాతాకి నగదు పుస్తకం ఆ రెండు ఒకటి. ఇక్కడ నగదు స్రవంతి నివేదిక అనేది ఒక నిర్ణీత కాలానికి సంస్థలోకి ప్రవహించినటువంటి ఆ నగదు మరియు బయటికి ప్రవహించినటువంటి నగదు, దీని గురించి మనకు ఇది ఒక నిర్ణీత కాలానికి అర్థమవుతుందా? సో కాబట్టి మనకు నగదు ప్రవాహ నివేదిక. అయితే ఇక్కడ మనము రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో ఒక వ్యాపార సంస్థ యొక్క నగదు పరిస్థితిలో వచ్చిన మార్పులకు గల కారణాలు నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. అలాగే మనకు అకౌంటింగ్ ప్రమాణం, సవరించినటువంటి అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము, అకౌంటింగ్ ప్రమాణం 3 ప్రకారము ఒక వ్యాపార సంస్థ ఆర్థిక నివేదికలు తయారు చేసిన ప్రతి కాలానికి నగదు ప్రవాహ నివేదికను తయారు చేసి సమర్పించవలసి ఉంటుంది. సో నగదు ప్రవాహ నివేదికలో ఉపయోగించే నగదు అలాగే నగదుకు సమానమైనటువంటి అంశములు అని. నగదుకు సమానతలు అంటే నగదుకు సమానమైనటువంటి అంశములు. సో కాబట్టి నగదు ప్రవాహాలను మనము రెండు రకాలుగా, నగదు అంటే
చేతుల నగదు లేదా బ్యాంకులో డిపాజిట్లు, ఇది నగదు అంటే. అలాగే నగదుకు సమానమైనటువంటి అంశములు అంటే అత్యంత ద్రవ్యత కలిగినటువంటి స్వల్పకాలిక పెట్టుబడులు. మనం ఇందాకే చెప్పాం, నగదుకు సమానతలు అంటే దేన్ని తీసుకోవచ్చయ్యా అంటే అత్యంత ద్రవ్యత గల స్వల్పకాలిక పెట్టుబడుల్ని మనం ఇక్కడ నగదు కింద తీసుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్లీ ఎలాంటి టైం తీసుకోకుండా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ లో మనం దాన్ని నగదులోకి మార్చుకోదగినటువంటి ఆ స్వల్పకాలిక పెట్టుబడులే మనం ఇక్కడ నగదుకు సమానతలు అంటాం. అలాగే నగదు ప్రవాహము అనగా వ్యాపార సంస్థలోకి మరియు సంస్థ నుండి వెలుపలకి ప్రవహించే నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశములు. సో కాబట్టి వ్యాపార వ్యవహారము వలన నగదు నిల్వ పెరుగుటకు దోహదపడితే దానికి సంస్థలోకి ప్రవాహము అని, నగదు నిల్వలు తరుగుదలకు కారణమైతే దాన్ని సంస్థ వెలుపలకి ప్రవాహము అని మనకు ఆల్రెడీ చెప్పాం. ప్రవాహము అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో, లోపలికి ప్రవాహము బయటికి ప్రవాహం, రైట్. కాబట్టి ఈ నగదు ప్రవాహము అనేది మన మెయిన్ కాన్సెప్ట్. అసలు ప్రాబ్లం కాడికి వచ్చినామంటే నగదు ప్రవాహము అనేది మనము మూడు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. నగదు ప్రవాహము అనేది మూడు రకాలుగా వర్గీకరించి మనము దాన్ని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ ప్రమాణము 3 నగదు ప్రవాహ నివేదికలో ఒక నిర్ణీత కాలానికి కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, పెట్టుబడి వ్యవహారం నుండి వచ్చిన నగదు, అలాగే ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, 3 రకాలుగా మనము ఇక్కడ నగదు ప్రవాహ వర్గీకరణ చేయడం జరుగుతుంది. నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాం. ఏంటి ఆ 3 రకాలుగా వర్గీకరణ? కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, అలాగే పెట్టుబడి అంశముల నుండి నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం. సో ఈ మూడిట్లో నగదు ప్రవాహము అంటే మనము ఇన్ఫ్లో అవుట్ఫ్లో, ప్రతి దాంట్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుంది. కార్యకలాపాల నుండి ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది. కార్యకలాపాల నుండి నగదు లోపలికి ప్రవాహము ఉంటుంది, బయటికి ప్రవాహం ఉంటుంది. పెట్టుబడుల అంశంలో నుండి నగదు ప్రవాహము లోపలికి ఉంటుంది, బయటికి ఉంటుంది. అలాగే ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది. సో కాబట్టి మనము నగదు వర్గీకరణ అనేది అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము నగదు ప్రవాహము అనేది మనం 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఏంటి ఆ 3 రకాల వర్గీకరణ అంటే మనకు కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. కార్యకలాపాల నుండి అంటే మనము చేసేటువంటి వ్యాపార వర్తక కార్యకలాపాలు ఏ అయితే ఉంటాయో దాటికి సంబంధించినటువంటి కార్యకలాపాల ద్వారా, అంటే మనము అమ్మకాలు అమ్మితేమనుకోండి ఇన్ఫ్లో, అదే సరుకులు కొనుగోలు చేసి జీతాలు చెల్లించి వేతనాలు చెల్లించి ఇవన్నీ చేసామనుకోండి అవుట్ఫ్లో. అలాంటి దానికి సంబంధించినటువంటి నగదుని మనం ఇక్కడ కార్యకలాపాల నుండి నగదు ఎంత వచ్చింది, దాంట్లో మళ్ళీ కార్యకలాపాల నుండి నగదు ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత. సో అప్పుడు ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లో తీసేస్తే నికర ఫ్లో కార్యకలాపాల నుండి నగదు లోపలికి వచ్చిందా లేకపోతే బయటికి వెళ్ళిందా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే రెండోది పెట్టుబడి అంశముల నుండి నగదు ప్రవాహం. పెట్టుబడి అంశములు అంటే ఇన్వెస్ట్మెంట్స్. మనం బయట ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మన వ్యాపార సంస్థ లాంటి వేరొక వ్యాపార సంస్థలు లేదా ఇంకా బ్యాంకుల్లోనూ లేదా వేరొక దగ్గర
మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ మూలధనం ఉంది, వేరే సంస్థల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకోండి, అలాంటి వాటి మీద మనకు ఇంట్రెస్ట్, డివిడెండ్స్, సంపాదించినటువంటి ఇంట్రెస్ట్, డివిడెండ్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే మన సంస్థల్లో కూడా ఎవరైనా పెట్టుబడి పెట్టుంటే మనం కూడా చెల్లిస్తాం, అవుట్ఫ్లో పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ పెట్టుబడి అంశం నుండి ఇన్ఫ్లో ఎంత వచ్చింది అర్థమవుతుందా? అలాగే అంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ లేదా పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం వేరే కంపెనీల్లో, ఓకేనా, లేదా మనకు ఎక్కువ మూలధనం ఉండి ఇంకెక్కడైనా బయట పెట్టుబడులు పెట్టామనుకోండి, సో వాటి ద్వారా మనకు ఇంట్రెస్ట్, డివిడెండ్స్ వేరే కంపెనీల్లో కూడా మనం వేరే కంపెనీ షేర్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. సో కాబట్టి ఏదైనా డివిడెండ్లు, ఇంట్రెస్ట్ అలాంటివి వచ్చినాయి అనుకోండి, అవన్నీ పెట్టుబడి అంశం ద్వారా వచ్చినటువంటి నగదు అంటాం. మనము మన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మనం ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అయి చెల్లించాలి. సో కాబట్టి దానికి మనము పెట్టుబడి అంశంల ద్వారా బయటకు ప్రవహించిన నగదు అంటాం. అలాగే నెక్స్ట్ ఆర్థిక వ్యవహారంలో నుండి నగదు ప్రవాహం. ఇక్కడ ఆర్థిక వ్యవహారంలో నుండి నగదు ప్రవాహం కూడా రెండు రకాలుగా ఉంటుంది, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. సో ఇలా మనము నగదు ప్రవాహాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అది ఒకటి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉండొచ్చు. పెట్టుబడి అంశం నుండి నగదు ప్రవాహం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. ప్రవాహము అంటే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కాబట్టి ప్రతి దాంట్లో. అలాగే ఆర్థిక వ్యవహారంలో నుండి నగదు ప్రవాహం. ఇవి మూడు వేరు. కార్యకలాపాలు అంటే వ్యాపార సంస్థ చేసేటువంటి వర్తక వ్యాపార వ్యవహారం సంబంధించినటువంటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అంటే కొనుగోళ్లు, అమ్మకాలు, ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి అనేక ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటివన్నీ మనము ఒక భాగం కార్యకలాపాల నుండి ఏమేమి నిధులు నగదు వచ్చింది, ఏమేమి నగదు బయట వెళ్ళింది అనేది క్యాల్కులేట్ చేస్తాం. నెట్ ఇన్ఫ్లో ఉందా, అవుట్ఫ్లో ఉందా. పెట్టుబడి అంశంల ద్వారా నగదు ప్రవాహం ఎంత జరిగింది, ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది. ఇన్ఫ్లో 10,000 ఉంది, అవుట్ఫ్లో 5,000 ఉంది. రిమైనింగ్ మనకు కార్యకలాపాల ద్వారా ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. పెట్టుబడి అంశం ద్వారా 5,000 వచ్చింది. అలాగే ఆర్థిక వ్యవహారములు అంటే మనము ఫైనాన్స్, డివిడెండ్స్ లేదా మనకు మూలధనంపై వడ్డీ, ఆధిక్యపు వాటాల డివిడెండు, ఈ డివిడెండు, సాధారణ ఈక్విటీ వాటాలపై డివిడెండు, ఇవన్నీ మనం కూడా సంపాదించుంటే దాన్ని ఇన్ఫ్లో అని, మనము బయట వాళ్ళకి చెల్లించుంటే దాన్ని అవుట్ఫ్లోగా మనము పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకు బ్రీఫ్ గా, సో కాబట్టి ఈ నగదు స్రవంతి విశ్లేషణ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక జీవితంలో నగదు ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పాము. అలాగే వ్యాపారస్తులకి, సప్లైదారులకి జీతాలు, వేతనాలు, రోజువారీ ఖర్చులు చెల్లించడానికి నగదు అవసరం అవుతుంది అని చెప్పాము. సో కాబట్టి వేతనాలు, వడ్డీ, డివిడెండ్లు చెల్లింపులకు నగదు ఎంతో అవసరం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి రక్త ప్రసరణ ఎంత అవసరమో వ్యాపార సంస్థల్లో నగదు ప్రవాహం కూడా అంతే అవసరము. నగదు ప్రవాహం కూడా అంతే అవసరము. సో కాబట్టి సంస్థలో ఎప్పుడు అవసరానికి తగినంత నగదు మాత్రమే నిల్వ చేస్తూ మిగులు మొత్తాలను లాభదాయకమైనటువంటి స్వల్పకాలిక పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టి సంస్థ యొక్క లాభదాయకతను పెంచుకునేదానికి కృషి చేయాలి. మనకు ఎందుకని ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక గురించి తెప్పించుకోవడం జరుగుతుంది అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అవసరానికి తగినటువంటి లిక్విడిటీ, ద్రవ్యత్వము మన దగ్గర కలిగి ఉండకపోతే సంస్థ యొక్క క్రెడిబిలిటీ, పరపతి కోల్పోవడం జరుగుతుంది. సో కాబట్టి అవసరానికి మించి ఎక్కువ నగదున్నా సరే సంస్థకి లాభదాయకత ఉండదు, ఆదాయం ఉండదు. అవసరానికి మించి నగదు మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి,
దానివల్ల ప్రయోజనం లేదు. అదే అవసరానికి ఎంతైతే అవసరం అవుతుందో నగదు మనం దాన్ని ముందుగా ప్లాన్ చేసుకొని అంత మేరకే మన దగ్గర ఉండించుకున్నట్లయితే మిగతా ఎక్కువ నగదు ఉందనుకోండి, దాన్ని ఇక్కడ ఉన్న స్వల్పకాలిక పెట్టుబడుల్లో ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి, మనకు దాని ద్వారా ఆదాయం వచ్చి సంస్థ యొక్క లాభదాయకతను పెంచుకునే దానికి వీలవుతుంది. అందుకోసం మనం ఇక్కడ సంస్థ యొక్క నగదు అవసరాలని మనము ముందుగా ప్లాన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి చాలా సందర్భాల్లో వ్యాపార సంస్థలు ఎంతో లాభదాయకంగా కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ పన్నులు, డివిడెండ్లు చెల్లింపుల విషయంలో కష్టాలను ఎదుర్కొంటాయి. దీనికి కారణం ఏంటి అంటే లాభాలు భారీగా ఆర్జించినప్పటికీ ఇంకనూ నగదు వసూలు కాకపోవడం. రెండు, నగదు వసూలు చేసినప్పటికీ దానిని ఇతర అవసరాలకు వినియోగించటం. కనుక నగదు చలనము, క్యాష్ మూవ్మెంట్ నిర్వహణదారులకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. కాబట్టి మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నగదు అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశము. కాబట్టి సంస్థ యొక్క ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల నివేదిక అనే 2 ఆర్థిక నివేదికలు మనము ఆల్రెడీ తయారు చేస్తాం. ఇవి ఆస్తి అప్పులు పట్టి అనేది సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలియజేయడానికి, లాభ నష్టాల ఖాతా అనేది సంస్థ యొక్క సామర్థ్యం, అంటే దాన్ని ఏమంటాము, సామర్థ్యం, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ, ఎంత నిర్ణీత కాలానికి ఎంత లాభము లేదా నష్టము ఆర్జించింది తెలుసుకోవడానికి మనం తయారు చేస్తాం. కాబట్టి వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారమును అందజేస్తామని మనము గత అధ్యాయంలో కూడా ఈ లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి అంటే ఏందో చెప్పాం. అలాగే ఇక్కడ తర్వాత మనం నిధుల స్రవంతి నివేదిక, నిధుల ప్రవాహ నివేదిక ఎంత విలువైన సమాచారాన్ని అందించినప్పటికీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. సో కాబట్టి ఆ పరిమితులను అధిగమించి మనకు అక్కడ అకౌంటింగ్ ప్రమాణము 3 నిధుల భావన వివరించినప్పుడు స్పష్టమైనటువంటి అర్థం మనకు అక్కడ ఇవ్వలేదు. నిధి అంటే ఒకసారి నగదు మాత్రమే అంటాడు. నిధి అంటే ఏం చెప్తాడు అక్కడ? మనకు చర మూలధనం అని చెప్తాడు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు చర మూలధనం అని కూడా అంటాడు. కాబట్టి మనకు అక్కడ నిధి అనే దానికి స్పష్టమైనటువంటి అర్థం చెప్పలేదు. కాబట్టి ఆ అకౌంటింగ్ ప్రమాణము 3లో నిధి అనే దానికి మనకు స్పష్టమైన అర్థము చెప్పలేదు. కాబట్టి నిర్వహణ మూలధనము అనే దానిపై ఆధారపడి మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము ప్రత్యేకంగా నగదు అకౌంటింగ్ ప్రమాణము, నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయుటకు ఒక ప్రామాణిక నమూనాను పొందపరచలేదు. అందుచేత వివిధ సంస్థలు వివిధ పద్ధతుల్లో నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తున్నాయి. దీనివల్ల సంస్థ ఆర్థిక నివేదికలు సరిపోల్చడం చాలా కష్టం అవుతుంది. అలాగే నిధుల స్రవంతి నివేదికను నగదు భావన ఆధారంగా తయారు చేసినప్పటికీ అందులో నగదు ప్రవాహాలను, కార్యకలాపాలు, అలాగే పెట్టుబడి నిర్ణయాలు మరియు ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చిన నగదు ఇలా వర్గీకరించడం జరగదు. నిధులు కార్యకలాపాల నుండి ఎంత వచ్చాయి, అలాగే పెట్టుబడి అంశముల నుంచి ఎంత వచ్చాయి, ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత వచ్చాయి అనేది మనం అక్కడ వివరించము.
సో కాబట్టి ఇక్కడ మనం నగదు ప్రవాహ నివేదికలో నగదు ప్రవాహంని 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి అంశం నుండి నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. ఇలా 3 రకాలుగా వర్గీకరించి దేని నుంచి ఎంత నగదు వచ్చింది ఏంటి అనేది మనము క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నగదు స్రవంతి నివేదిక లేదా నగదు ప్రవాహ నివేదిక సో కాబట్టి ఆ నిధుల ప్రవాహ నివేదికలో ఉండేటువంటి పరిమితులను అధిగమించడానికి 1995 సంవత్సరంలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లిస్టింగ్ ఒప్పందమునకు సంబంధించిన 12వ క్లాసుకు సవరణ చేసింది. 1995 జూన్ లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లిస్టింగ్ ఒప్పందమునకు సంబంధించి 23వ క్లాసుకు సవరణ చేసి దీని ప్రకారము ప్రతి లిస్టెడ్ కంపెనీ తన లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు నిర్ణీత నమూనాలో నగదు కార్యకలాపాల నుండి లేదా పెట్టుబడి కార్యకలాపాల నుండి, పెట్టుబడి నిర్ణయాల నుండి, ఆర్థిక వ్యవహారాల నుండి వచ్చిన నగదును వర్గీకరిస్తూ తయారు చేసేటువంటి నగదు ప్రవాహ నివేదికను కూడా సమర్పించాలి అనేది మనకు జూన్ 1995 సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మనకు 32వ క్లాసుకు సవరణ చేసి సో లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు ఆ నిర్ణీత కాలంలో నమోదైనటువంటి కార్యకలాపాల నుండి నగదు ఎంత వచ్చింది, పెట్టుబడి వ్యవహారం నుండి నగదు ఎంత వచ్చింది, ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత నగదు వచ్చింది అనేది వివరంగా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే మనకు దీని గురించి అర్థం కూడా చెప్పాం. ఏంటి నిగదు ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అంటే అర్థము ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించిన నగదు మరియు బయటికి ప్రవహించిన నగదు వివరించే నివేదికను నగదు ప్రవాహ నివేదిక, అలాగే నగదు స్రవంతి నివేదిక అని కూడా వ్యవహరిస్తాము. దీన్నే సంవత్సర కాలంలో నగదు వసూళ్లు, చెల్లింపులు చూపే నివేదిక కూడా మనం పేర్కొనవచ్చు. అయితే 2 ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో ఒక వ్యాపార సంస్థ యొక్క నగదు పరిస్థితిలో వచ్చిన మార్పులకు గల కారణాలు ఏంటి, కాబట్టి నగదు ప్రవాహ నివేదిక చూపిస్తుంది. 2 ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో నగదు పరిస్థితిలో వచ్చినటువంటి ఓన్లీ నగదు పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, దాని గురించి మనకు వివరణ అంతా నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. సో కాబట్టి అకౌంటింగ్ ప్రమాణము 3 గుర్తుపెట్టుకోండి. ఒక వ్యాపార సంస్థ ఆర్థిక నివేదికలు తయారు చేసిన కాలానికి అంటే ప్రతి కాలానికి నగదు ప్రవాహ నివేదికను తయారు చేసి సమర్పించవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నగదు ప్రవాహ నివేదికను ఉపయోగించే నగదుకు సమానమైనటువంటి అంశములు అంటున్నాం. నగదు అంటే చేతుల నగదు, బ్యాంకులో డిపాజిట్లు, ఇవి 2 మనము నగదు కింద తీసుకుంటాం. నగదుకు సమానమైనటువంటి అంశములు అంటే అత్యంత ద్రవ్యత గల స్వల్పకాలిక పెట్టుబడులు, ఓకేనా, అంటే అతి తక్కువ కాలంలో నగదులోనికి మార్చుటకు వీలున్నటువంటి పెట్టుబడులు. ఇవి సాధారణంగా 3 లేదా అంతకన్నా తక్కువ నెలల కాలంలో నగదులోనికి మార్చడానికి టైం తీసుకుంటాయి. అందుకనే వీటిని మనము స్వల్పకాలిక పెట్టుబడులను నగదుకు సమానమైనటువంటి అంశములుగా పేర్కొంటాం. అలాగే ఇంకా ఇక్కడ మనకు నగదు ప్రవాహము అనగా వ్యాపార సంస్థలోనికి మరియు సంస్థ నుండి వెలుపలికి ప్రవహించే నగదుకు సమానమైనటువంటి అంశములు, వాటి గురించి మనం ఇక్కడ నగదు ప్రవాహ నివేదికతో తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే వ్యాపార వ్యవహారముల వలన నగదు నిల్వ
పెరుగుటకు దోహదపడితే, అలాగే సంస్థలోకి దానికి నగదు ప్రవాహం అని, నగదు నిల్వలు తరుగుదలకు కారణమైతే, తరుగుదల ఏదైనా కారణమైతే దాని సంస్థ వెలుపులకు నగదు ప్రవాహం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నగదు ప్రవాహము వర్గీకరణ, నెక్స్ట్ హెడ్డింగ్ నగదు ప్రవాహము వర్గీకరణ. అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము నగదు ప్రవాహ నివేదికలో ఒక నిర్ణీత కాలానికి కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, పెట్టుబడి వ్యవహారం నుండి వచ్చిన నగదు, ఆర్థిక వ్యవహారంలో నుండి వచ్చిన నగదుగా వర్గీకరించి మనము వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా నగదు వ్యవహారములను 3 రకములుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి మనం చెప్పాం పైన ఇవి బాగా నోటెడ్ అవ్వాలి. కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి వ్యవహారముల నుండి నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం. ఫస్ట్ మనకు కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటే దీనికి ఉదాహరణలు మనకు చెప్పుకుంటే క్లియర్ గా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి సరుకు అమ్మడం లేదా సేవలు అందించడం ద్వారా లభ్యమయ్యేటువంటి నగదు, రాయల్టీలు, ఫీజులు, కమిషన్లు, ఇతర రాబడుల ద్వారా లభించేటువంటి నగదు, సరుకు మరియు సేవలు సప్లైదారులకు చేసే నగదు చెల్లింపులు, ఉద్యోగులకు వారి తరపున చేసే చెల్లింపులు, సో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియము, క్లెయిమ్లు, వార్షికాలు మరియు ఇతర పాలసీలపై ప్రయోజనాలకై చేసే చెల్లింపులు మరియు వసూళ్లు, ఇవన్నీ కూడా మనము ఇంకా చూడండి. ఆదాయ పన్నుకై చేసిన నగదు చెల్లింపు మరియు ఆదాయ పన్ను నుండి నగదు వాపసులు, ప్లాంటు అమ్మకంపై వచ్చే లాభము, అలాగే నికర లాభము లేదా నికర నష్టము, ప్లాంటు అమ్మకంపై నికర లాభము లేదా నికర ఏదొచ్చినా తీసుకుంటాం. లాభము కార్యకలాపాల నుండి అవుట్ఫ్లోగా మనం భావించడం జరుగుతుంది. సో కాబట్టి కార్యకలాపాల నుండి అంటే సరుకు అమ్మడం వల్ల కానీ, సేవలు అందించడం వల్ల కానీ ద్వారా లభ్యమయ్యేటువంటి నగదు, ఇవన్నీ మనము కార్యకలాపాల నుండి నగదు ప్రవాహంగా తీసుకుంటాం. రాయల్టీలు, ఫీజులు, కమిషన్లు, సరుకు, ఇవన్నీ. సో అలాగే నెక్స్ట్ రెండోది పెట్టుబడి వ్యవహారంలో నుండి నగదు ప్రవాహము అన్నాం. పెట్టుబడి వ్యవహారం నుండి నగదు ప్రవాహము అంటే ఇక్కడ స్థిరాస్తులను కొనుగోలుకై చేసే నగదు చెల్లింపులు, అలాగే దీనిలో పరిశోధన అభివృద్ధి కోసం చేసేటువంటి ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. స్థిరాస్తులు అమ్మకంపై వచ్చే నగదు, కొనుగోలు చేస్తే నగదు అవుట్ఫ్లో అవుతుంది, స్థిరాస్తుల్లో అమ్మితే నగదు వసూలు అవుతుంది. కాబట్టి పెట్టుబడి అంశముల నుండి నగదు ప్రవాహము ఇన్ఫ్లో, అమ్మినప్పుడు, అమ్మితే కొనుగోలు చేస్తే అవుట్ఫ్లో, బయట వెళ్తుంది. అలాగే వాటాలు, వచ్చేటువంటి నగదు వసూళ్లు, వీటిలన్నిటిని మనము పెట్టుబడి అంశములు అంటాం. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉంటే ఇక్కడ మనము 3 రకాలుగా వర్గీకరించాం. కాబట్టి పెట్టుబడి అంశములకు సంబంధించినటువంటి అంటే స్థిరాస్తుల్లో అమ్మడము, కొనుగోలు చేయడము, వాటాలు, వారెంట్లు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి రుణాలు, అడ్వాన్సులు, మనం ఏదైనా రుణాలు తిరిగి చెల్లించేటప్పుడు వాటికి సంబంధించినటువంటి అన్ని మనం పెట్టుబడి అంశాలుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మూడవది ఆర్థిక వ్యవహారములు అంటున్నాం. ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు వసూలు. కాబట్టి యాజమాన్యం యొక్క మూలధనము మరియు సంస్థ అప్పులు పరిమాణంలో కూర్పులోను మార్పులోను కారణమయ్యే వ్యవహారములు ఆర్థిక వ్యవహారములు అంటాం. యాజమాన్యం యొక్క మూలధనము
మరియు సమస్త అప్పులు పరిమాణంలోను కూర్పులోను మార్పునకు కారణమయ్యే వ్యవహారములను ఆర్థిక వ్యవహారములు లేదా ఆర్థిక కార్యకలాపాలుగా పేర్కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్ల జారీ పైన కూడా చెప్పాం మనం, వాటాలు, వారెంట్లు, రుణ సాధనాలు అని. సో కాబట్టి ఇక్కడ మనము వాటాలు మరియు అటువంటి ఇతర సాధనాల జారీ ద్వారా వచ్చేటువంటి నగదు, డిబెంచర్లు, రుణాలు, నోట్స్, బాండ్లు, స్వల్పకాలిక అప్పులు స్వీకరించడం ద్వారా వసూలైనటువంటి నగదు, డిబెంచర్లు విమోచనం చేయడం, బాండ్లు, ఆధిక్యపు వాటాలు విమోచనం చేయడం, వాటిపై చెల్లించేటువంటి నగదు, ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వచ్చేటువంటి నగదు ప్రవాహం కిందకు వస్తుంది. సో కాబట్టి నగదు ప్రవాహము అంటే మనము 3 రకాలుగా వర్గీకరించాము. కార్యకలాపాలు అంటే సరుకు కొనుగోలు చేయడము, అమ్మడము, ఉద్యోగులకు చెల్లింపులు, ఇంకా ఏదైనా స్టేషనరీ, ముద్రణ, వీటికి సంబంధించినటువంటి ఏదైనా సరుకులు, వీటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సు, ప్రీమియంలు, క్లెయిమ్లు, వార్షికాలు, పాలసీ ప్రయోజనాలపై చేసేటువంటి నగదు వసూళ్లు కావచ్చు, చెల్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటాము. అలాగే పెట్టుబడి అంశములు అంటే స్థిరాస్తులు కొనడము, అమ్మడము. కొంటే నగదు అవుట్ఫ్లో జరుగుతుంది, అమ్మితే నగదు ఇన్ఫ్లో జరుగుతుంది. ఓకేనా? వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం పెట్టుబడి అంశములు అంటాం. అలాగే నెక్స్ట్ ఆర్థిక అంశములు, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటే వాటాలు జారీ చేయడము, డిబెంచర్లు జారీ చేయడము, ఇంకా ఏదైనా రుణపత్రాలు, నోట్స్ జారీ చేయడము, వీటిలన్నింటినీ మనము జారీ చేస్తే నగదు ఇన్ఫ్లో అవుతుంది. అలాగే మనకు డిబెంచర్ల విమోచనము లేదా ఆధిక్యపు వాటాల విమోచనము ఇలాంటివి చేసామనుకోండి, అది నగదు అవుట్ఫ్లో జరుగుతుంది. సో ఇలా ఆ నగదు ప్రవాహాన్ని మనము 3 రకాలుగా వర్గీకరించి చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఆర్థిక నివేదికలతో పాటు నగదు ప్రవాహ నివేదిక అనేది కూడా ప్రతి కంపెనీ తయారు చేయాల్సినటువంటి నివేదిక అనేది మన అకౌంటింగ్ ప్రమాణం 3లో చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మనకు జూన్ 1995లో దీనికి సంబంధించినటువంటి 32వ క్లాసు సవరణ చేసి ఈ లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు ప్రతి లిస్టెడ్ కంపెనీ ఈ నగదు ప్రవాహ నివేదిక అంటే వాళ్ళు కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి నగదు ప్రవాహము, పెట్టుబడి అంశం ద్వారా వచ్చినటువంటి నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి నగదు ప్రవాహాన్ని వాళ్ళు నగదు ప్రవాహ నివేదిక రూపంలో తయారు చేసి వాళ్ళు కంపల్సరిగా చూపించాలనేది మనం ఇక్కడ 32వ క్లాసులో చేసినటువంటి సవరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇక్కడ బ్రీఫ్ నోట్ అబౌట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో కాబట్టి ఈ నగదు ప్రవాహ నమూనా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఈ నమూనా మీకు పెడతాను. దీని గురించి బ్రీఫ్ నోట్ కూడా రాసుకోండి. ఈ నమూనా ఏం లేదు, మనకి ఇక్కడ మామూలు ఒక నివేదిక అంటున్నాం కాబట్టి నివేదిక రూపంలో ఉంటుంది. నివేదిక అంటే మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ డెబిట్లు, క్రెడిట్లు కాకుండా నివేదిక రూపంలో చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాం. కాబట్టి అదే మోడల్లో మనకు కాకపోతే ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అనేది 3 రకాలుగా ఉంటుంది, 3 రకాలుగా వర్గీకరించాం కాబట్టి అలా మనము పర్టికులర్స్ రూపాయలు ఒక కాలము సరిపోతుంది. మొదటిది కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, దాంట్లో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, నెట్ ఎంత ఇన్ఫ్లో జరిగిందా, అవుట్ఫ్లో జరిగిందా, అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ పెట్టుబడి వ్యవహారం నుండి నగదు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ఏది నెట్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉందా, అవుట్ఫ్లో ఎక్కువగా ఉందా. మళ్ళీ ఆర్థిక కార్యకలాపాల నుండి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ఇన్ఫ్లో ఎక్కువ ఉందా, అవుట్ఫ్లో ఎక్కువ ఉందా, ప్లస్ మైనస్ వేసుకుంటూ వస్తాం. ఇన్ఫ్లో అంటే ప్లస్, అవుట్ఫ్లో అంటే మైనస్. ఓకేనా? అప్పుడు టోటల్ మనకు ఈ 3 కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి అవుట్ఫ్లో ఎంతైతే ఉందో లేదా ఇన్ఫ్లో ఎంతైతే ఉందో దాన్ని పరిశీలిస్తే ఒక నిర్ణీత కాలంలోనికి సంస్థలోకి ప్రవహించినటువంటి నగదు ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. సో దీని యొక్క ప్రొఫార్మా
నేను మీకు నోట్స్ పెడతాను, రాసి పెట్టుకోండి. మీరు బోత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు అదేం పెద్దగా ట్రాన్స్లేట్ చేసి రాసుకోవాల్సినటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ప్రొఫార్మా దాన్ని ఇద్దరు వేసి పెట్టుకోండి. ముందు బ్రీఫ్ గా నోట్స్ కూడా పెడతాను, దాని గురించి నోట్స్ రాసుకోండి. రేపు క్లాస్ లో మనము ఈ నిధుల ప్రవాహ నివేదికకి అసలు నగదు ప్రవాహ నివేదిక మధ్య తేడా ఏంటి, నిధుల ప్రవాహ నివేదికలో మళ్ళీ అక్కడ నిధి అంటే క్యాష్ ఉంది కదా, మళ్ళీ క్యాష్ ఉన్నప్పుడు మళ్ళీ నగదు ప్రవాహ నివేదిక తయారు చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది, ఏంటి అవసరం అనేది డీటెయిల్ గా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి థియరీ మనము బాగా పరిశీలిద్దాం. నగదు ప్రవాహ నివేదిక నిధుల ప్రవాహ నివేదిక ఉన్నటువంటి వ్యత్యాసాలు, అలాగే నగదు ప్రవాహ నివేదిక యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకొని మనము వీటి గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. దీంట్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. మనకు నిధుల ప్రవాహ నివేదిక కన్నా కూడా నగదు ప్రవాహ నివేదిక వేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా? ఈ నోట్స్ పెడతాను, నోట్స్ రాసుకోండి. రేపు క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా? వింటున్నారా? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? వింటున్నాం సార్. ఏం వింటున్నావు? ఏం చెప్పాను రాజు దొరాయ్? ఏంటి నగదు ప్రవాహ నివేదిక అంటే? నిధుల ప్రవాహ నివేదిక ఉంది కదా, మన నగదు ప్రవాహ నివేదిక ఎందుకు? నిధి అనే దాంట్లో నగదుల గురించి చెప్పుకున్నాం, నగదు కూడా ఉంది మళ్ళీ. ఎందుకంటే ఇది స్పెసిఫిక్ గా ఓన్లీ నగదుకు సమానతలు మాత్రమే. అక్కడ నిధి అంటే స్పష్టమైనటువంటి అర్థం లేదు, నిధుల ప్రవాహం లేదు. ఎందుకంటే ఒక్కొక్క నేరో సెన్స్ లో నిధి అంటే నగదు మాత్రమే అంటాడు, మళ్ళీ బ్రాడ్ సెన్స్ లో విస్తార దృక్పథంలో నగదు అంటే సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు, ఆస్తులు, ఆ సంస్థకు ఉండేటువంటి ఫర్నిచరు, మూలధనము అన్నింటినీ కలిపి నిధి అంటాడు. అలాగే పాపులర్ సెన్స్ బహుళ దృక్పథంలో చూసినట్లయితే మనకి అక్కడ నిధి అంటే చరమూలధనం అంటాడు. చరమూలధనము ప్రస్తుత ఆస్తుల్లో నుంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే వస్తుంది. సో ఇది అక్కడ మూడు అర్థాలు. కాబట్టి నిధి అనే దానికి అక్కడ స్పష్టమైనటువంటి నిర్వచనం లేదు. కాబట్టి మనం ఇక్కడ నగదును గురించి మనము, ఎందుకంటే వ్యాపార సంస్థలకి నగదు అనేది చాలా అవసరమని మనం ఆల్రెడీ ముందుగా చెప్పాం. మనిషి జీవితంలో రక్త ప్రసరణ ఎలాగైతే అవసరం అవుతుందో వ్యాపార సంస్థలకు నగదు ప్రవాహం కూడా అలాంటిదని చెప్పాం. ఎందుకంటే అవసరానికి మించి నగదు ఎక్కువ ఉన్నా తక్కువ అయినా సంస్థ యొక్క లిక్విడిటీకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సంస్థ యొక్క ద్రవ్యత్వాన్ని, క్రెడిబిలిటీని కోల్పోతుంది. కాబట్టి దానికోసం మనము ఎక్కువ నగదు ఉండింది అనుకోండి, సంస్థకు లాభదాయకత ఉండదు. తక్కువ నగదు ఉండింది అనుకోండి, సంస్థ యొక్క రోజువారీ వ్యవహారాలకు అవసరమైనటువంటి నగదు లేకపోతే సంస్థ బయట క్రెడిబిలిటీ కోల్పోతుంది. కాబట్టి సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాలకు ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అంతవరకు నగదు ఉండించుకొని దాన్ని ప్లాన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మేనేజర్స్, నిర్వాహకులపై ఉంటుంది. కాబట్టి సంస్థ యొక్క రోజువారీ కార్యకలాపాలకి లేదా ఇతర వ్యవహారాలకి నగదు ఎంత అవసరం అవుతుంది, దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి మనకు నగదు ప్రవాహ నివేదిక అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే సంస్థ యొక్క నిర్ణీత కాలానికి ఎంత నగదు ఇన్ఫ్లో అయింది, ఎంత నగదు అవుట్ఫ్లో అయింది, ఎంత నగదు ఉంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా నగదు తక్కువ ఉంటే, ఇన్ఫ్లో తక్కువ ఉంటే నగదు మనకు వ్యాపార వ్యవహారాలకు అవసరమైనటువంటి నగదు, రోజువారీ కార్యకలాపాలకు అవసరమైనటువంటి నగదు ఎలా రాబట్టుకోవాలనేది దాని గురించి ప్లాన్ చేసుకోవడానికి మనకు ఈ నగదు ప్రవాహ నివేదిక అనేది చాలా సహాయపడుతుంది. దీని గురించి మనం అర్థం చేసుకుంటాం నిదానంగా. ప్రాబ్లమ్స్ దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి అనే 2 పద్ధతులు ఉన్నాయి. 2 పద్ధతుల్లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాము. మనకు ఫస్ట్ పద్ధతిలో వేసినటువంటి మనకు నగదు ప్రవాహ నివేదికలో క్లారిటీ వచ్చి ఎలా నగదు ప్రవాహ నివేదికను ఎలా తయారు చేయాలనే క్లారిటీ వచ్చిన తర్వాత మనం 2వ పద్ధతిలో కూడా వేస్తాము. ఏ పద్ధతి అయినా ఒకటే, తయారు చేసే విధానం మారుతుంది అంతేగాని నగదు ప్రవాహ నివేదికలు ఏ పద్ధతిలో తయారు చేసినా సంస్థ యొక్క నగదు ప్రవాహము ఒకే విధంగా ఉంటుంది.
అది ప్రత్యక్ష పద్ధతి అయినా పరోక్ష పద్ధతి అయినా. ఓకేనా? నేను నమూనా పెడతాను, వేసుకోండి మరి. ఇంకేమి రాజుదోరై? అరుణ్ జాయిన్ అయినాడు ఈరోజు. అరుణ్, బాలు. ఈ జనరల్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అరాకొరా ఎవరో సీఏ వాళ్ళు ఒకరు ఇద్దరు రెస్పాండ్ అవుతారు, చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. మణి కూడా ఏదో బాగా బిజీ అయిపోయినాడు, ఇప్పుడు ఏదో వచ్చినాడు. ఏం మణి? హలో మణి. సంతోష్ కుమార్ అసలు రెస్పాండ్ కాడు ఇప్పుడు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? జగన్నాథ్. జగన్నాథ్, పూర్ణిమ, పునీత. సారీ, పూర్ణిమానా పునీతనా? ఇద్దరు ఉన్నారు. పూర్ణిమ ఉంది, పునీత ఉంది. ఏమ్మా పూర్ణిమ, పునీత, నెక్స్ట్ శ్రావణి, రాజుదోరై. ఓకే, మీరేం రెస్పాండ్ కావలేదు. క్లాస్కి అటెండ్ అవ్వండి చాలు. ఇంకా ఎవరు ఉన్నారు? వాసు, మహేంద్ర. సో ఫైనల్ గా మీకు ఇదే ఈరోజు మన క్లాస్ లో చెప్పుకునేటువంటి బ్రీఫ్ నోట్. నగదు యొక్క అవసరం ఎలా ఉంటుంది, వ్యాపార సంస్థలో ఏందో చెప్పుకున్నాం. నగదు ప్రవాహ నివేదిక అంటే ఏందో చెప్పాము. అలాగే నగదు ప్రవాహ నివేదిక వర్గీకరణ గురించి చెప్పాము. నగదు ప్రవాహ నివేదిక 3 రకాలుగా వర్గీకరించడం అయిందని. సో కాబట్టి తర్వాత మనము ఈ వర్గీకరణ అయిన తర్వాత నమూనాలు వేసుకుంటాం. నగదు ప్రవాహ నివేదిక నమూనా, అకౌంటింగ్ ప్రమాణం 3 గుర్తుపెట్టుకో ఉండాలి. ఇది మీకు పీజీ వాటికి ఎంట్రన్స్ రాసేటప్పుడు అకౌంటింగ్ ప్రమాణం 3 అనేది నగదు ప్రవాహ నివేదిక సంబంధించినటువంటి దాంట్లో అకౌంటింగ్ ప్రమాణం 3లో క్లియర్ కట్ గా మనకు అక్కడ దాని నియమ నిబంధనలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలియచేయడం జరుగుతుంది. అందుకని మనం అకౌంటింగ్ ప్రమాణం 3 ప్రకారము సంబంధిత కాలం యొక్క నగదు, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, పెట్టుబడి కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చిన నగదుగా వర్గీకరించి నగదు ప్రవాహ నివేదిక తయారు చేయవలను. సో కాబట్టి బహుళ ప్రచారంలో ఉన్న నగదు ప్రవాహ నివేదిక యొక్క నమూనా దిగే విధంగా ఉంటుంది. సో దాని యొక్క నమూనా మీకు పెడతాను, రాసి పెట్టుకోండి. రేపు క్లాస్ లో మనం ఈ నిధుల ప్రవాహ నివేదిక, నగదు ప్రవాహ నివేదిక డిఫరెన్స్ చూసి తేడాలు చూద్దాం డీటెయిల్డ్ గా. ఓకే మరి.